విడతలుగా క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని దరఖాస్తుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకొని వస్తే ప్రజల రక్తం తాగుతున్నామని ఎద్దేవా చేశారని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. ఈ ధారణ ఎందుకు చేస్తున్నాం కదా అంటే, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి యావత్ తెలంగాణ లోపల ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో కూడా మంత్రులు లెక్క ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యే లెక్క ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే అనుకోలేదా? అనుకోకుండా మాట్లాడినరా? ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి లెక్క ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది. అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద, అట్లే గౌరవ తారక రామారావు మీద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి, ప్రజల రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరు. ఎప్పుడైతే మీరు గంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో, ప్రజలు రక్తం తాగుతున్నారని మీరు మాట్లాడినరో, మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా. మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా. ఈ ధారణ ఎందుకు చేస్తున్నాం కదా అంటే, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి యావత్ తెలంగాణ లోపల ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే